హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ శివప్రసాద్ తాళపల్లి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను అనంతపురంకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంత రియాలిటీ వారి శ్రీకృష్ణ గార్డెన్స్లో అయితే ఉన్నాను. సో ఇదంతా కూడా ఒక వెంచర్ అనమాట. ఈ వెంచర్లో ఓపెన్ ప్లాట్, 2BH డూప్లెక్స్ హౌస్ బుకింగ్స్ కొరకు స్పాట్ రిజిస్ట్రేషన్ అవైలబుల్ ఉంది. అలాగే బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ లో ఉంది. సో ప్లీజ్ కాంటాక్ట్ అనంత రియాలిటీ శ్రీకృష్ణ గార్డెన్స్. మీ సొంత ఇంటి కలను అనంత రియాలిటీ వారు నిజం చేసి చూపిస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ సైట్ ని వెంటనే విజిట్ చేయండి. ఇదంతా కూడా అవడా అప్రూవల్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు క్రికెట్ ఆడుతున్నారు కదా, ఇదంతా కూడా రాత్రిపూట కూడా ఆడొచ్చు. చూడండి ఎంత బాగుందో. ఇదంతా కూడా ఇండోర్ క్రికెట్ స్టేడియం అనమాట. చూడొచ్చు. ఒకసారి ఇమేజిన్ చేసుకోండి. మీరు కనుక ఈ వెంచర్లో మీరు ఓపెన్ ప్లాట్ కానీ, లేదంటే ఒక ఇల్లు కానీ, డూప్లెక్స్ కానీ, లేదంటే 2BH కానీ కట్టుకుంటే కనుక చూడొచ్చు. పక్కనే మనకి అక్కడ క్రికెట్ ఆడడానికి ఇండోర్ స్టేడియం ఉంది, అండ్ బాస్కెట్ బాల్ ఉంది ఆడుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి వాకింగ్ అనమాట. ఇదంతా కూడా వాకింగ్ ఏరియా. సో నాకు మెయిన్లీ నచ్చేది ఏంటంటే వాకింగ్ చేస్తూ ఇట్లా మనం శ్రీకృష్ణుడి దగ్గరికి రావచ్చు అనమాట. సో ఇట్లా రౌండ్ కొట్టచ్చు. చాలా బాగుంది అసలు, సూపర్. ఇక్కడ వాటర్ ఎఫెక్ట్ కూడా ఉంది. అండ్ కూర్చోవచ్చు అనమాట. ఇక్కడ ఒక చైర్ ఉంది, ఇక్కడ ఒక చైర్ ఉంది. మ్యాక్సిమం రిలాక్స్ అవ్వడానికి బాగుంది అనమాట. అంత గ్రీనరీ. హౌసెస్ స్టార్ట్ కాకముందే ఇక్కడ వీళ్ళంతా డెవలప్ చేసేసినారు. కాంపౌండ్ వాల్స్ అయితేనేమి, రోడ్స్ అయితేనేమి, అండ్ లైటింగ్ మొత్తం అంతా కూడా పవర్ అయితే అంతా సప్లై చేసినారు. అండర్ డ్రైనేజ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. బట్ ఏంటంటే మనం ఇక్కడ ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవడమే ఆలస్యం. ఇంకా అంత బాగుంది. అనంతపురానికి 15 కిలోమీటర్ల దగ్గరలో ఉందన్నమాట. ఇది కూడా మండీలా క్రాస్ దగ్గర ఉంటుంది. సో ఇంకా వెళ్దాం రండి, ఇంకా చాలా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది లోపలికి ఎంటర్ అవ్వడానికి ఇదంతా మెయిన్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే కనుక వాటర్ వచ్చిన వాటర్ పోవడానికి అంతా కూడా బాగా సెట్ చేసినారు. అండ్ ఇక్కడ చూడొచ్చు సైడ్ అంతా కూడా చెట్లు నాటినారు బాగా. సో వీరు పక్కా ప్రీ ప్లాన్గా చేస్తున్నారు అనమాట అంత డెవలప్మెంట్స్ అన్నీ కూడా. అండ్ ఇదంతా కూడా 40 ఫీట్ రోడ్డు, చాలా విశాలంగా ఉంది. అంతా కూడా తార్ రోడ్ వేశారనమాట. సో ఇంకా మెయిన్ ఏంటంటే ఇక్కడ చూడండి, ప్రతి ఫ్లాట్కు ఇట్లా లోపలికి వెళ్ళడానికి ఒక కార్ పోవడానికి చూడండి ఎంత స్పేస్గా కట్టినారో. అట్ ద సేమ్ టైం ఇక్కడ వచ్చేసి చెట్లు నాటినారు అనమాట. సో బాగుంది. ఇది ఒక ఓపెన్ ప్లాట్ ఫ్రెండ్స్, ఎంత ఓపెన్ ప్లాట్. సో మీరు చాలా తక్కువ ధరకే వస్తున్నాయి కాబట్టి మీరు తొందరగా అయితే కనుక ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, ఈ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఎందుకంటే ఇంక తొందరలో అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఈ సంక్రాంతికి మంచి ఆఫర్లు తీస్తున్నారు వాళ్ళు. నెగోషియబుల్ డిస్కౌంట్స్ అయితే ఉంటాయి, పక్కాగా ఉంటాయి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. సాయిల్ కూడా చాలా మంచిది, ఎందుకంటే చుట్టుపక్కల మనకి రైతు పొలాలు ఉన్నాయి. ఇందాక డ్రోన్ షాట్లో చూశారు. సో అందులో భాగంగానే ఇవన్నీ చూడండి, ఆల్రెడీ కొన్ని బుక్ అయిపోయినాయి ఇక్కడ ఉన్నవి. సో ఇంకా ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి SKG అని రాశారు కదా, ఇక్కడ చూస్తే కనుక ఫ్లాట్ నెంబర్స్ వేస్తారు. శ్రీకృష్ణ గార్డెన్స్ అనమాట. 39, 40, 41. సో ఈస్ట్ ఫేస్, వెస్ట్ ఫేస్ ఇట్లా ఉంటాయన్నమాట. అండ్ మెయిన్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకు అంతా కూడా విశాలంగా ఉన్నాయి రోడ్స్. అండ్ ఇక్కడ చూస్తే కనుక 6 to 24 ఈ బిట్టు ఏదైతే ఉందో 6 నుంచి 24 వరకు ఉంటుంది. అండ్ మళ్ళీ అక్కడి నుంచి చూస్తే కనుక 25 to 38 అనమాట. అండ్ క్లబ్ హౌస్కి దారి అని వేశారు. సో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ ఓపెన్ ప్లాట్ ఉంటుంది, అదేనా కొనొచ్చు. లేదు ఇక్కడ ఫ్లాట్ కొనేసి ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనుకోండి, వాళ్ళతో మేము మాట్లాడుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నెంబర్ ఉంది, ఈ నెంబర్కి కాల్ చేయండి. సో వాళ్ళు మీకు రీజనబుల్ రేట్కి ఇల్లు కడతారు. అండ్ ఆ ఇల్లు కూడా చూడండి ఎలా ఉంది బ్రౌచర్లో అది. సో ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఓపెన్ ప్లాట్స్ అమ్ముతారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళతో అప్రోచ్ అవుతే వాళ్ళే కట్టిస్తారు అనమాట. అది ఒక అమౌంట్ అయితే ఉంటుంది. సో మీకు డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ మెయిన్ ఏంటంటే వీళ్ళు రాబోయే కాలానికి అనుగుణంగా హార్టికల్చర్ కానీ, లేదంటే కమ్యూనిటీ హాల్ కానీ, లేదంటే మినీ బార్ టైప్ కానీ ఇట్లా 2-3 చోట్ల అయితే పెడుతున్నారు. సో అవడా అప్రూవల్ కాబట్టి ఏం మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదనమాట. అంత ఓపెన్ స్పేస్ ఉంది ఇక్కడ. సో ముఖ్యంగా చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళు సూపర్గా అయితే డెవలప్ చేశారు. స్విమ్మింగ్ పూల్ వస్తుందన్నమాట. స్విమ్మింగ్ పూలు, కమ్యూనిటీ హాలు, లైబ్రరీ. సో ఇట్లా 1 కాదు 2 కాదు, చాలా అయితే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇంకా మొత్తానికి అయితే వెంచర్లో ఉన్న పార్కులో అయితే ఉన్నాము ప్రజెంట్. సో ఇక్కడ బాగా నచ్చేది అంటే ఇక్కడ ఆర్చ్లు కానీ, ఇక్కడ కూర్చోవడానికి సీటింగ్ కెపాసిటీ కానీ, అండ్ ఈ గ్రీనరీ కానీ మొత్తం ఎక్కడ వచ్చినా కూడా వాటర్ కనెక్షన్ ఉంది. అంతా డ్రిప్ ఇరిగేషన్ అంతా కూడా ఇచ్చేసినారు. సో చెట్లు బాగా పెంచుతున్నారు. సో ఇప్పుడు రాబోయే కాలానికి జమ్మి చెట్టు ఎక్కడుందో చాలా మందికి తెలియదు. సో వీళ్ళు చూడండి, ఈ జమ్మి చెట్టు ఇక్కడే ఉంది అనమాట, ల్యాండ్లోనే. అది కొట్టేయకుండా దీనికి ఇట్లా వేసినారనమాట. మొత్తం కూర్చోడానికి కూడా సాయంత్రం టైంలో వాకింగ్ చేసి అట్లా బాగా రిలాక్స్ అవ్వచ్చు. సో ఇది ఓల్డ్ పీపుల్ అయినా, చిన్నపిల్లలైనా, కొద్దిగా వాకింగ్ చేసే వాళ్ళకైనా ఈ పార్క్ అయితే చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకా ఎవరైనా కల్చరల్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయాలంటే అక్కడ స్టేజ్ ఉందన్నమాట. సో ఆ స్టేజ్లో ఎవరైనా సరే ఏదైనా బర్త్డే ఉన్నా, లేదంటే ఏదైనా చిన్న వెడ్డింగ్కి సంబంధించి ఏదైనా యానివర్సరీలు ఉన్నా అక్కడంతా కూడా సెటప్ చేసుకొని మనం స్టేజ్ డెకరేట్ చేసుకొని ఇక్కడంతా కూడా మామూలుగా సీటింగ్ అంతా ఏర్పాటు చేసుకొని ఇక్కడ డైనింగ్ సెక్షన్ పెట్టుకున్నా, ఇక్కడ వచ్చేసి ఏదైనా వాటర్ సంబంధించి ఏదైనా పెట్టుకునే బాగుంటుంది.
సో ఇదంతా కూడా మొత్తం ఈ వెంచర్లో ఉన్న హౌసెస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే బాగా నచ్చింది నాకు, ఎవరికైనా సరే బుద్ధుని విగ్రహం అంటే బాగా గుర్తొచ్చేది ఏంటి, పీస్. సో ఆ పీస్ రావడానికి ఈ పార్కులో బుద్ధుని విగ్రహం పెట్టారు. సో గైస్ నేను ఆల్రెడీ వచ్చాను కదా ఇక్కడికి, అప్పుడు ఆ పోల్ మీద ఒకటి నెమలు ఉండే, ఆ షాట్ చూడండి. సో ఇక్కడైతే కనుక చాలా పీస్ఫుల్గా ఉంది అంతా కూడా. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు డెవలప్ చేసి చూపిస్తున్నారు ఫస్టే, ఆ తర్వాత ఇల్లు కట్టుకోమంటున్నారు, లేదంటే ఇల్లు కట్టిస్తామంటున్నారు. సో ఇది 100% ట్రస్టెడ్ అనమాట. ఏదో డబ్బులు ఇస్తారో చేస్తాం అనేది కాకుండా అనంతపురంకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి రాబోయే జనరేషన్కి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, ఎటువంటి న్యూసెన్స్ లేకుండా బాగా పీస్ఫుల్గా బతకాలనుకునే వాళ్ళకి ఇది సరైన ప్లేస్. సో గాయస్ మీకు కానీ నచ్చినట్టయితే కనుక ఈ వీడియో ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి షేర్ చేయండి. ఎవరికైతే ఇల్లు నీడెడ్ ఉందో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం మనస్ఫూర్తిగా. ఇంకా వెళ్దాం, స్విమ్మింగ్ పూల్ చూద్దాం, లెట్స్ గో. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత కూడా గార్డెన్ ఏరియా, అండ్ ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అనమాట. చాలా బాగుంది, వెళ్దాం రండి. అండ్ ఇక్కడైతే మేము ఆల్రెడీ వెంచర్ చూడడానికి వచ్చామన్నమాట. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు అనమాట, ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. ప్లీజ్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. వాళ్ళందరికీ తెలుసు, ఎందుకంటే నేను ఒక 2 days బ్యాక్ ఒక రీల్ పెట్టాను అనమాట. ఆ రీల్ చూసిన వాళ్ళకి అయితే బాగా ఐడియా ఉంటుంది, ఎందుకంటే ఆ ప్లేస్లో నెమలి వచ్చిండే, ఎగ్జాక్ట్గా ఇదే లొకేషన్. నెమలి వచ్చింది, భారీ ఉండింది అసలు. ఇప్పుడు ఒకసారి అక్కడ నెమలి వచ్చింది కదా, ఆ షాట్ చూసేయండి. లెట్ స్టార్ట్ నౌ. చూడండి గాయస్, ఇక్కడ నెమలి కూడా వచ్చింది అనమాట. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, పైన చూడండి అసలు ఎక్స్ట్రాడనరీగా ఉంది వ్యూ కూడా. అంతా కూడా లైట్ ఫెయిల్ అవుతుంది ఇప్పుడు. అది కానీ ప్రూవ్ ఇప్పాలి ఇప్పుడు, భారీగా ఉంటుంది క్యాప్చర్లో. లైట్ అది గాలి కదా, అది మెయిల్ ఎంత బాగా పోతుంది చూడు అది బ్రో. అదా పెద్దది లెన్స్ ఉంటేనా, డిజిటల్ మామూలు డిఎస్ఎల్ఆర్ కెమెరా ఉంటే భారీ తీయచ్చు షార్ట్స్. ఇప్పుడు ఎగురుతుంది బ్రో, ఖచ్చితంగా ఎగురుతుంది ఇప్పుడు. అవునా, ఆ లైటింగ్స్ ఉన్నాయి కదా, భయపడుతుంది. అవునా, అలవాటు అయిందా? సో ఫ్రెండ్స్ చూశారు కదా, చూడండి స్విమ్మింగ్ పూల్ అని ఎంత బాగా చేశారు. ఇది లోగో పిల్లలది. సో ఇట్లా లోపలికి వస్తే ఇలా ఉంటుంది. ఇంకా వాటర్ అయితే ఏం లేదు, కానీ బాగా డెవలప్ చేశారనమాట. ఇక్కడ చూస్తే కనుక మనకి జెంట్స్కి లేడీస్కి సపరేట్ వాష్రూమ్ ఏరియాస్ ఉన్నాయి. అండ్ వెంచర్ కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు కదా వచ్చేవాళ్ళు, సో వాళ్ళకి లాకర్స్ రూమ్స్ అనమాట. ఇది కూడా నాకు బాగా అనిపించింది. ఇక్కడ నుంచి చూడండి బాగుంది ఓపెన్ వ్యూ. అండ్ ఇలా పైకి వెళ్దాము, పైనుంచి కూడా వ్యూ బాగుంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్ అనంతపురంకి 15 కిలోమీటర్ల దగ్గరలోనే ఉండేది ఇది. మనీలా క్రాస్ అంటే ఎవరేం చెప్తారు. సో ఫ్రెండ్స్ చూడొచ్చు ఎలా ఉందనేది ఇక్కడ నుంచి, అద్దరిపోయింది కదా. ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ అయినప్పుడు లేదా మార్నింగ్ అయినప్పుడు ఇక్కడ కూర్చొని, ఇక్కడ అంతా చైర్స్ అంతా పెట్టేస్తారు నాకు తెలిసినంత వరకు. కింద కూడా ఫుడ్ కోర్ట్ లాగా ఉంది. సో ఇక్కడ కూర్చొని స్నాక్స్ తింటూ, ఒకేమో రోడ్డు ఉంది మెయిన్ హైవే, అంటే గోవా నుంచి అనంతపురం మీదుగా బత్తలపల్లె కదిరి మీదుగా తిరుపతి మీదుగా చెన్నైకి పోతుంది అనమాట ఈ రోడ్డు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మీకు ఏమనిపిస్తుంది ఈ వెంచర్ గురించి ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే పర్సనల్గా నాకు బాగా నచ్చింది, ఓపెన్గా చెప్తున్నా. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా స్విమ్మింగ్ పూల్ గురించి మనం మాట్లాడితే కనుక లోపలైతే కనుక డాల్ఫిన్ సెటప్ చేశారు. అండ్ ఆ ఏరియా ఉంది కదా, ఆ ఏరియా చిన్నపిల్లలకు మాత్రమే, అంటే ఒక 5 years లేదా 8 years లోపు ఉన్న వాళ్ళకి అక్కడ అనమాట. ఇంకా ఇదంతా కూడా స్టార్టింగ్ హైట్ తక్కువ ఉంటుంది, ఎండింగ్ హైట్ ఎక్కువ ఉంటుంది అనమాట. మీరు గమనించవచ్చు, ఇది ఎక్కువ అవుతుంది కదా, అది తక్కువ అవుతుంది. సో ఎక్సలెంట్గా ఉంది, అది కూడా అప్రూవల్ కదా, చాలా నీట్గా అయితే వీళ్ళు ఇది చేశారనమాట. ఇక్కడైతే లైటింగ్స్ అన్నీ అరేంజ్ చేసినారు, చాలా బాగుంటుంది అబ్బా ఓవరాల్గా. సో గైస్ ఇక్కడైతే కనుక హై క్వాలిటీ పంపింగ్ మిషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఎప్పటికప్పుడు వాటర్ అంతా కూడా ప్యూరిఫై అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి క్లబ్ హౌస్ అనమాట. చూడొచ్చు అంతా కూడా ఇది ఇంకా ఫినిషింగ్లో అయితే ఉంది, ఇంకా వర్క్ చేస్తున్నారు, వర్కింగ్ ఆన్ ప్రోగ్రెస్ అని చెప్పొచ్చు. సో లోపల చూద్దామా ఒకసారి ఎలా ఉందనేది, సింపుల్గా చూపిస్తాను. సో ఇక్కడ అంతా కూడా క్లబ్ హౌస్ అనమాట. అంతా కూడా మీటప్స్ కానీ లేదంటే ఏదైనా గేమ్స్ కానీ, మీకు తెలుసు క్లబ్ హౌస్ అంటే ఏంటనేది. సో ఇది వాష్ ఏరియా, ఇది కూడా చిన్న రూమ్స్ లాగా పెట్టారు, ఇది కూడా వాష్ ఏరియాసే. అండ్ ఇక్కడ చూడండి పక్కనైతే మనకు వాటర్ ట్యాంక్ ఉంది పెద్దది. అండ్ ఇది ఉంది కదా మనకి, ఇదంతా కూడా పార్టీలు చేసుకోవడానికి అనమాట. అంటే లైక్ మినీ పబ్ లాగా అనుకోవచ్చు, లేదంటే మినీ బార్ లాగా అనమాట. రాబోయే కాలానికి తగ్గట్టుగా వీళ్ళు
ఈ బార్ ని సెటప్ చేస్తున్నారు. అంటే సీనియర్ సిటిజన్స్ కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ ఈ మినీ బార్ ను కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. చాలా బాగా కడుతున్నారు, ప్రొఫెషనల్ గా అయితే ఉంది. చూడొచ్చు ఇదంతా కూడా అవుట్లుక్. చూసారు కదా శ్రీకృష్ణ గార్డెన్స్. ఇక్కడైతే కనుక స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు మొత్తం మీకు అంతా చూపించేసాను. ఇక్కడ ఫ్లాట్స్ ఎలా ఉంటాయి, రోడ్స్ ఎలా ఉంటుంది, అండ్ ఇక్కడ పార్క్ కావచ్చు, స్విమ్మింగ్ పూల్ కావచ్చు ఎలా ఉంటుంది అని చూపించాను. ఐ హోప్ గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్. Bye bye.